నమస్తే ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో బీడీ కార్మికులకు బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మాదిరిగా బీడీ కార్మికుల హాస్పిటల్ ని వెంటనే నిర్మాణం చేసే విధంగా స్థానిక ఎంపీ అరవింద్ కృషి చేయాలని లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రజాస్వామ్య మందిరంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి హార్దిక శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశంలోని శ్రామిక కార్మిక వర్గం ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ మొత్తంలో 25% ఆర్థిక వాటా కోసం ప్రత్యేక చట్టం చేసే విధంగా నూతనంగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ రాపల్లి శ్రీనివాస్. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రధానంగా నిజామాబాద్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే చట్టసభల ద్వారానే ఏవైనా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ప్రధాన లక్ష్యంతో బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి, బీడీ కార్మికులకు ఒక 5,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ సాధన కావాలి, రాజీనామా చేసిన వాళ్ళకి ఏదైతే 6,000 రూపాయల పెన్షన్ రావాలి, అదేవిధంగా బీడీ కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలి, బీడీ కార్మికుల కోసం ప్రత్యేకించి ఒక 500 పడకల హాస్పిటల్ నిర్మాణం జరగాలి, అదేవిధంగా బీడీ కార్మికులందరికీ ఉపాధి కోల్పోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇట్లా అనేక సమస్యలతో పాటు ఈ సమస్యలతో పాటు ఏదైతే దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం శ్రామిక రంగానికి బడ్జెట్లో ఒక 25% ఆర్థిక వాటా సాధించాలి. ఇది చట్టసభల ద్వారానే సాధ్యమని నేను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 4వసారి పోటీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే మేము ప్రధానమైనటువంటి అంశాలు బీడీ కార్మికులకు ఏదైతే పెన్షన్ పెరగాలి, అదేవిధంగా ఇవన్నీ కావాలి అనే ఈ కరపత్రం వేసుకొని మేము ప్రధానంగా ప్రచారం చేయడం ద్వారా ఈ ఎవరైతే బీజేపీ పార్టీ నాయకత్వము నిజామాబాద్ పర్యటనలో భాగంగా మహాసభ సందర్భంగా ఒక బీడీ కార్మికులకు ఏదైతే హాస్పిటల్ నిర్మాణం చేస్తాం అనేది ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ప్రకటన ఏదైతే ఉందో మేము ఎన్నికల్లో ఈ అంశాన్ని తీసుకెళ్లడం ద్వారానే బీడీ కార్మికులకి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే 500 పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పేసి బీజేపీ నాయకత్వము అమిత్ షా గారు ఏదైతే అరవింద్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ ప్రకటించడం జరిగింది. మేము శుభపరిణామం. మేము ఏదైతే ఈ ప్రధాన అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఈ బీడీ కార్మికులకు ఒక 500 పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తానందుకు ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడుతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే ఉందో 500 పడకల హాస్పిటల్ నిర్మాణం జరగాలి, భూమి పూజ చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 500 పడకల హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రతి బీడీ కార్మిక కుటుంబానికి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా అనేక సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది ఉచితంగా అందించే విధంగా చేయాలి. ఒకవేళ ఇలాంటిది నిర్లక్ష్యం చేస్తే మాత్రం మా కార్మిక అక్కలు అన్నలు ఉవ్వెత్తిన ఉద్యమానికి నాంది పలికే అవకాశం వస్తుంది. కాబట్టి మీ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దాదాపు దీని మీద ప్రత్యేకించి ఇక్కడ ఉన్న స్థానికంగా గెలిచినటువంటి అరవింద్ గారు, ఎందుకంటే బీడీ కార్మికుల ఓట్లు ముఖ్యంగా మహిళల ద్వారానే 150,000 ఓట్లతో నేను గెలిచిన అని చెప్పి ప్రకటించినందుకు మీకు కృతజ్ఞత చెప్తున్నాం. ఏదైతే ఉందో మీరు ఈ 2వసారి ఏదైతే ఎంపీగా ఏదైతే నిజామాబాద్ నుంచి ఎన్నికైనందుకు ప్రత్యేకించి మేము కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రజల యొక్క తీర్పును మేము శిరసా వహిస్తున్నాం. అయితే మీరు ఏదైతే బీడీ కార్మికులకు ఏదైతే మాట ఇచ్చిర్రో 500 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా మీరు సాధించాలి. దీన్ని ఏదైతే జాప్యం చేయకుండా ఒక 6 నెలల వరకు నిర్మాణం అయ్యే విధంగా మీరు అరవింద్ గారు ఏదైతే ఎంపీ గారు మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము మరొక్కసారి మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే అదేవిధంగా మేము చాలామంది ఎందుకు పోటీ చేస్తాడు ఇతను ఊకే అనవసరంగా పేదవాడు ఉన్నాడు వీడు ఊకే ఎందుకు చేస్తాడని అనుకుంటుంటారు. నేను చట్టసభల ద్వారానే సాధ్యం ఏదైనా అని ఒక లక్ష్యంగా ఒక కార్మిక శక్తి సంపాదకుడిగా ఒక లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి 1000 మంది కానీ 10,000 మంది కానీ 1,00,000 మందితో కానీ ధర్నాలు రాస్తారోపలు చేసిన సాధించలేని ఎన్నికల ద్వారా చట్టసభల ద్వారానే సాధ్యమవుతుంది ఏదైనా అని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి రాజ్యాంగం మాకు అది నేర్పింది. కాబట్టి ఆ ప్రకారంగా మేము 2014లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రధానమైనటువంటి అంశం పెన్షన్ అంశంతో పోటీ చేయడం ద్వారా మాబో ఫోటో, ఈ ఉద్యమాల ఫోటో, ఇవన్నీ ఢిల్లీకి పోయిన ఫోటోలు, ఉద్యమాలు చేసిన దాంతో మేము ఎన్నికల పోవడం ద్వారా ఈ జీవన భృతి పురుడు పోస్తుంది 2014లో.
ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఇదే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మెట్టిపల్లి ప్రాంతంలో డిచ్పల్లి ప్రాంతంలో జీవన భృతి మేము ఇస్తామని ప్రకటించడం ఏదైతే మేము లేవనెత్తడం ద్వారా ఎన్నికల్లో నిలబడి ఈ లేవనెత్తడం ద్వారానే ఈ జీవన భృతి ప్రకటన వచ్చింది. దీని మీద అనేక ఉద్యమాలు చేయడం ద్వారా జీవన భృతి ఇయ్యాల ఏదైతే ఉందో 2016 రూపాయలు ప్రతి నెల దాదాపు 4 లక్షల కంటే ఎక్కువ మందికి బీడీ కార్మికులందరూ జీవన భృతి వస్తుంది. కాబట్టి మేము ఇవన్నీ సాధించడానికి ఎన్నికల ప్రక్రియనే. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ద్వారా మేము ఏదైతే మీరు ఓట్లేసి ఏదైతే మాకు స్వల్పమైనటువంటి ఓట్లు వేసినా నేను బాధపడట్లేదు. ఏదో ఒక రోజు చట్టసభలకు మనం పోవడం ద్వారా మన సమస్యలు, మన యొక్క కుటుంబ సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆవేదనతో నేను ఎన్ని బాధలున్నా మీ ముందుకు వస్తున్నా. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఈ 500 పడకల హాస్పిటల్, జీవన భృతి, పింఛను ప్రధాన అంశాలతోని బీడీ కార్మికుల బతుకుపోరు అంశంతో ప్రజాక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రులకు, ప్రజా పాలకులకు వీళ్ళందరికీ ఏదైతే కార్మికుల యొక్క సమస్యలను తీసుకెళ్ళడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇది కార్మిక రంగం అంతా చైతన్యవంతమై బీడీ కార్మికులతో పాటు ఇంకా అనేకమంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ ఒక్కటి కావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనకు చట్టసభల్లో బడ్జెట్లో వాటా లేదు. కాబట్టి 9 తారీఖు రోజు ఏదైతే ప్రజాస్వామ్య మందిరంలో పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరు ఒక పెద్ద దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప నాయకుడిగా మీరు ఉన్నారు. కాబట్టి ఈ కార్మిక రంగానికి ఏదైతే మీరు ఇప్పుడు ఈ ఏదైతే ప్రధానమంత్రిగా అయిన తర్వాత మంత్రి మండలిలో ప్రధానంగా ఏదైతే ఉందో కార్మిక రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటిదాకా అన్యాయం జరిగింది. కాబట్టి బడ్జెట్లో మాకు 25% ఆర్థిక వాటా అనేది మీరు ఏదైతే ప్రత్యేక బడ్జెట్లో తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు కాబట్టి ఆ బీసీలకు చట్టసభల్లో ఒక 33% రిజర్వేషన్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, రాజ్యసభలో కానీ, శాసన మండలిలో కానీ 33% బీసీల ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలని చెప్పేసి, ఈ ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా పేదవారికి ధనికులకు ఆర్థిక అసమానతలు ఉన్నాయి కాబట్టి